మా చెట్టు కాకరకాయలండి. కేజీ వరకు వచ్చాయి. వీటితో నేను ఒక అర కేజీ ఒక వెరైటీగా చేశాను కాకరకాయ కారం. ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయండి. ఎవరో లైక్ ఇవ్వట్లేదు, మర్చిపోతున్నారు. ఇలా శుభ్రం చేసి తడి లేకుండా చూసుకోండి. ఇలా చాకుతో చీరుకోవాలండి. లోపల గింజలు తీసేసాను, ఎందుకంటే కారం దీనిలో కూర్చాలి కాబట్టి. ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. చిన్న కాకరకాయ ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. తగినన్ని ఎండుమిర్చి తీసుకోండి. ఎండుమిర్చిలో ధనియాలు, జీలకర్ర, ఒక 2 గుప్పిళ్ళు వేరుశనగ పప్పు వేసాను. మొత్తం వేయించి కారం చేసుకోవాలండి. ఉప్పు వేసుకుంటున్నాను. కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్. కాకరకాయ కారం చాలా టేస్ట్గా ఉంటుంది. డీప్ ఫ్రై చేసుకోండి. నూనె వేడయ్యాక ఇలా కారంతో మొత్తం కూర్చుకోండి కాకరకాయలు. ఈ చిన్న కాకరకాయలు చాలా టేస్ట్గా ఉంటాయి కారానికి. సిమ్లో పెట్టి చిన్నగా వేయించండి. నిదానంగా వేయించితే చాలా టేస్ట్గా ఉంటాయి. హడావిడిగా వేయించకూడదు. వెల్లుల్లిపాయ అయితే నేను విడిగా చితక్కొట్టి ఇలా వేసుకున్నానండి. కారంలో వేయలేదు. మీ ఇష్టమైతే కారంలో కూడా కలుపుకోవచ్చు. వెల్లుల్లిపాయ మంచి వాసన వస్తుంది. కొత్తిమీర చల్లుకోండి చివరగా. ఇదిగోండి, ఇంకొక వెరైటీ కోసం నేను ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాను. పెద్ద కాకరకాయలన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవచ్చు. పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని వెల్లుల్లిపాయ వేసుకున్నానండి. ఛానల్ లైక్ ఇవ్వటం మర్చిపోతున్నారు. లైక్ ఇవ్వండి. ఎవరికైనా షేర్ చేయండి. చాలా మంది షేర్ చేస్తున్నారు. మొక్కలు ఇవి చాలా బాగా చూస్తున్నారు అందరూ. చాలా చాలా థ్యాంక్ యూ. పొడి చేసి పెట్టుకున్న ఆ కారం కూర్చాను కదండి, ఆ కారమే దీనిలో కూడా చల్లుకున్నాను. చివరిగా కొత్తిమీర గార్నిష్ చేసుకోండి.